భారీ స్థాయిలో మావోయిస్టులు లొంగిపోతున్నారని ఒక వార్త తెర మీదకి వస్తూ ఉన్నది. భారీ స్థాయిలో మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వం ముందు, డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోబోతున్నారట. తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి ఐపీఎస్ ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడబోతున్నారట. ఈరోజు 22/11/2025 శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాం. కాన్ఫరెన్స్ హాల్లో కాకుండా స్థలం సరిపోదు అనే ఉద్దేశంతో డీజీపీ కార్యాలయంలో ఉన్న టెన్నిస్ కోర్ట్ గ్రౌండ్లో విలేకరుల సమావేశం నిర్వహించబోతున్నారట. మరి ఎందుకు గ్రౌండు? కవరేజ్ కోసం ఈ విలేకరిని, వీడియోగ్రాఫర్ని, ఫోటోగ్రాఫర్ని పంపవలసిందిగా కోరుతున్నాం. డీజీపీ కార్యాలయంలోని టెన్నిస్ కోర్ట్ గ్రౌండ్, సమయం 3 గంటలు. భారీ స్థాయిలో మావోయిస్టులు లొంగుబాట్లట. దాదాపుగా మనకున్న సమాచారం ప్రకారం ఒక 37 మంది మావోయిస్టులు లొంగిపోబోతున్నారట. 37 తెలంగాణ డీజీపీ ముందు. ఆజాద్, అప్పాసి, నారాయణ అండ్ ఎర్రాలు వీళ్ళంతా మెయిన్ లీడర్స్ అట. సో మావోయిస్టు టాప్ లీడర్ ఆజాద్ కూడా డీజీపీ ముందు లొంగిపోబోతున్నారు అన్నది ఒక చర్చ. సో మరి ఏం జరుగుతున్నదో ఇంకా మనకైతే క్లారిటీ లేదు. కానీ డీజీపీ ఆఫీస్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ ఉందని చెప్తున్నారు. లొంగుబాటు నిజమే, కానీ ఎవరెవరు ఉండబోతున్నారు అందులో ఎవరెవరు ఉండబోతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆజాద్ లొంగిపోబోతున్నాడు అని దాదాపు 10 రోజుల నుంచి చర్చ నడుస్తున్నది. మరి ఆజాద్ ఉన్నాడా లేదా అన్నది చూడాలి. ఇంకెవరెవరు ఉన్నారు ఆయనతో పాటు.